హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ద గాడ్ హూ ఈస్ మర్సిఫుల్, కనికరము గల దేవుడు అనే అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ మెన్స్ ఫెలోషిప్ సంఘ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీతి గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. దూషకుడను హింసకుడను హానికారుడనై ఉంటిని. దూషకుడను హింసకుడను హానికారుడనై ఉంటిని. దాసునిగా నన్ను చేసికొంటివి, దాసునిగా నన్ను చేసికొంటివి, దోషముల బాపి కరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృపకని కరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. సత్యము మహిమయుతము నీవ సంగీన
ప్రైజ్ ద లార్డ్. హోలీ ట్రినిటీ సంఘస్థులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనములు తెలుపుచున్నానండి. ఈ ప్రాతకాల అనుదిన వాక్య ధ్యానంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ 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 నీ పాదములకు అనేక వందన స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడా, ఆది సంభూతుడా, ఈ ప్రాతకాల సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానించుండగా ప్రభా నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఆ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించి వాక్యంలో ముందుకు నడిపించమని వేడుకుంటాం తండ్రి. నీ దీనదాసుడైన నన్ను ప్రభా నీ శిల్వ చాటను మరుగుపరుచుకొని నీవే ఘనత మహిమ పొందుకొని నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి దాన్ని ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు వాక్యము మనకి ద్వితీయ ఉపదేశ కాండం లోపల 4వ అధ్యాయం లోపల 31వ వచనము దేవుని యొక్క కనికరం గురించి ఈరోజు కొద్దిగా మనం మాట్లాడుకుంటాం. అక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చెయ్యడు, తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. ఈ వాక్యం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆయన మనల్ని నాశనం చెయ్యడు. మన జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని లోపల మనం నడిచినట్లయితే ఆయన మనల్ని నాశనం చెయ్యడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ పితరులతో ఒకవేళ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులని మనం గుర్తుంచుకున్నామంటే వాళ్ళు మన పితరులు కాబట్టి వాళ్ళ సంతానం ద్వారానే మనం ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ నిబంధనను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోనేవాడు కాదు. ఆయన మాట ఇస్తే అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎన్నోసార్లు మనం అనుకుంటామో దేవుడు మనం ఎందుకు జాలి పడట్లేదు, దేవుడు ఎందుకు మనల్ని కనికరిస్తారు అని. అది మన తప్పుల వల్లనే ఉండవచ్చు, లేదా మన శాపాలనే ఉండవచ్చు, లేదా అది ఇంకా ఏదో ఒక నెగటివ్ రోల్లో ఉండిండొచ్చు. కానీ దేవుడు మాత్రము ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన చేసిన నిబంధనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడంటే నిర్గమకాండంలో ఒకసారి మనం చూసినట్లయితే 34వ అధ్యాయము నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ మోషేతో దేవుడు ఇట్లా అంటున్నాడు అనమాట. మోషేతో ఏమంటున్నాడంటే 6వ అధ్యాయంలో, అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించని ప్రకటించింది. చూడండి, ఆయన దోషము కుమారుల మీద కాదు, కుమారుల కుమారుల మీద కూడా ఆయన తీసుకొస్తాడని అంటుంది. కాబట్టి అందులో అక్కడ చూస్తే ఆయన కృప మాత్రం చూపిస్తాడు, కానీ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. మళ్ళీ అక్కడ కానీ ఏ మాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన శిలువ మీద మరణమైన తర్వాత, ఆయన దిమ్మలో మన పాపలు ఒప్పుకొని మన పాపలంతా ఆ శిలువ మీద మేకులతో కొట్టిన తర్వాత ఆయన కృప ఎంత ఉంటుందంటే మన ఎంత పాపంలో కూడా మన నిర్దోషిగా చేస్తాడు. మన మారు మనసు పొంది ఆయన యొక్క బల్లలో పాల్గొని ఆయన రక్తమును మనం సేవించి ఆయన శరీరమును మనం తిని అప్పుడు ఏమవుతుంది అంటే యేసుక్రీస్తుతో అంటగట్టబడిన వారం అవుతాం. కాబట్టి ఈ యొక్క దోషాలు మన మీద నుంచి ఎన్ని దోషాలు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఏదైతే కనికరం గల దేవుడు అయితే ఉన్నాడో ఆయన ఏది నిబంధన చేసుకుంటో ఆ నిబంధనను మాత్రం, ఆ ఆశీర్వాదాలు మాత్రము ఆయన మన ఎల్లప్పుడూ కొమ్మరిస్తూనే ఉంటాడు. తరతరములకు ఆయన దోషాలు గుర్తుంచుకున్నా కానీ మన మీద మాత్రం ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ముందుకు జీవంలో సాగిపోతూ ఉంటే అవన్నీ తొలగిపోయి మన పైన ఆశీర్వాదాలు సంపూర్ణంగా వస్తూ ఉంటాయి. ఇంకో వాక్యం సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయం లోపల 17వ వచనం మనం చూసినట్టు ఏమని ఉందంటే, యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, మరియు దోషమును, అతిక్రమను పరిహరిస్తాడు. ఎంత ఆయన దయామయుడు అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. కానీ నువ్వు ముందుకొచ్చి మోకరిల్లి ఆయన దగ్గర క్షమాపణ అడుక్కొని ప్రాయశ్చిత్తంగా ఆయనతో నీ మారు మనసు పొంది నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందిన వాడైతే తప్పకుండా ఆయన పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద తెచ్చిన వాడే ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచడం గాక. అంటే
అపరాధి అయితే ఉన్నాడో, ఒకవేళ నువ్వు దోషాన్ని నువ్వు ఒప్పుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించకుండా, ఆయననే జీవము సత్యము మార్గం అని అనుసరించకుండా ఉన్నట్లయితే ఆ దోషము 4 తరం వరకు నీ మీద వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఈ బల్లని ఎప్పుడు మిస్ చేయదు. ఎప్పుడు మనకు అవకాశం తీసుకుంటే ఆయన శరీరంతో మనం అంటగట్టబడి ఉండాలి. ఆయన రక్తం మన శరీరంలో ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన కనికరము మన మీద ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మరి అదే విధంగా ఇంకొకటి కీర్తనలో మనం చూసినట్లయితే మనకంత సుపరిచిత పరిచయమే కీర్తన లోపల ఉన్నది. 145 కీర్తన లోపల ఏమని ఉంటుందంటే 8, 9, 10 మనం చూసినప్పుడు, యెహోవా దయాదాక్షణ్యులు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కాలముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుచున్నారు. ఆయన ఎప్పుడు చూసినా కనికరించే దేవుడే కానీ, జాలిపడే దేవుడు కానీ, శిక్షించే దేవుడు కాదు. అది మన హృదయాల కఠినత్వం బట్టి ఆయన శిక్షిస్తాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ శాంతి దయగలవాడు. అందుకే ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. దావీదు తన జీవితం లోపల ఎన్నో పాపాలు చేశాడు, అంటే ఎంతో దేవునికి విరుద్ధం పోయాడు. కానీ ఆయన తిరిగి మారుమనసు పొంది ప్రాశ్చిత్త పడ్డప్పుడు దేవుడు ఆయన మీద కనికరపడ్డాడు. అదేవిధంగా ఎంతోమంది భక్తులను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతోమంది తప్పులు చేశారు, తప్పులు చేయలేదని కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే పాపరహితుడు. మిగతా మానవులంతా పాపంలో పుట్టి మానవులు కాబట్టి, పాపంలోనే ఉన్నాం కాబట్టి, బలహీనులం కాబట్టి మనం పాపంలోనే పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్ ఏముంటుందండి, నీతిమంతుడు 7 సార్లు పడినాను తిరిగి లేచుడు. నువ్వు పడిపోతుండొచ్చు, మళ్ళా తిరిగి లేవు, మళ్ళా తిరిగి దేవుని దగ్గర మోకరించు, మళ్ళా దేవుని బ్రతిమాలు, తప్పకుండా కనికరిస్తారు. అపవాది మనల్ని దేవుని దగ్గర రాకుండా ఎన్నో భ్రమలు పెట్టి ఆపదలలో మనల్ని పడవేసి, శ్రమలలో, ఇక్కట్లో, ఇబ్బందులలో పడవేసి మన యొక్క దృష్టిని దేవుని మీద ఉంచకుండా ఆయన తన దిక్కు తిప్పుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. కానీ మనం నిజంగా దేవునికి మొరపెట్టినప్పుడు మన దేవుడు వినే దేవుడు కాబట్టి మన మొరలు తప్పకుండా విని మనల్ని తప్పకుండా ఆ ఒక ఆపద నుంచి, ఆ ఒక శ్రమ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మన సంఘము లోపల ఎన్నో కష్టాలు, మన సంఘంలో ఎన్నో అవమానాలు, మన సంఘంలో ఎన్నో గొడవలు. కానీ దేవుని యొక్క కృప ఉన్నప్పుడు, దేవుని యొక్క కనికరం ఉన్నప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతి ఉన్నప్పుడు, మనము మోకరిల్లి మన సంఘం కోసం ప్రార్థిస్తున్నప్పుడు, మన సంఘస్థుల కోసం ప్రార్థిస్తూ, మన కుటుంబస్తుల కోసం ప్రార్థిస్తూ, మన సహోదరుల కోసం ప్రార్థిస్తూ, మన రక్త సంబంధుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు మన జీవితాలలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశీర్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు కనికరం గల దేవుడు. ఆయన కనికరము ఎంతో గొప్పది. దేవుడు దీర్ఘశాంతుడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన కనికరము పొందుకుంటూ మన జీవితాల్లో ముందుకు సాగుతూ ఉండాలి. దేవుడి కొద్ది వాక్యాలను మన ఆత్మీయ మేలుకే దీవించును గాక. ఆమేన్.